హలో అండి. ఈరోజు వీడియోలో నేను ఎడీనియం ప్లాంట్స్ గురించి చెప్తాను. అంటే ఎడీనియం ప్లాంట్స్ అంటే పర్టిక్యులర్‌గా ఈరోజు సీడ్స్ గురించి. ఇవి చూడండి సీడ్స్ ఇవి చిన్నగా వచ్చినాయన్నమాట. ఇవి అలా నెమ్మదిగా గ్రోత్ వస్తది వీటికి. అయితే ఇలా ఈ సీడ్ పాడ్స్‌ని అలానే వదిలేస్తే ఏమవుతదంటే అవి బ్లాస్ట్ అయిపోతే పగిలిపోయి గాలిలో అలా ఎగిరిపోతాయి. ఆ సీడ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా లైట్ వెయిట్‌తో అంటే గాలిలో ఎగిరిపోతూ ఉంటాయి అవి. అయితే అంత పర్టిక్యులర్‌గా నేనెప్పుడూ సీడ్స్‌ని అంత కేర్ తీసుకొని వాటిని అలా బ్లాస్ట్ అవ్వకుండా చూసి, వాటిని కలెక్ట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నేను. అలా పగిలిపోయి వచ్చే మొక్కలొచ్చేవి. లేదంటే అలా పోయేవి అంతే. అయితే ఈరోజు ఆహ్, సీడ్స్‌ని అంతలా జాగ్రత్త చేయడానికి రీజన్ ఏంటంటే, మా తమ్ముడు వాళ్ళ స్కూల్‌లో తీసుకెళ్తాను ప్లాంట్స్ అని అన్నాడు. సో, అందుకని ఏంటంటే, ఆ సీడ్స్‌ని కొంచెం ప్రిజర్వ్ చేద్దాం అన్నట్టు సీడ్స్ వచ్చిన తర్వాత వాటికి థ్రెడ్ కట్టానన్నమాట. అంటే రబ్బర్ బ్యాండ్ పెడితే నొక్కుకుపోయేంత కంఫర్టబుల్‌గా లేదని. ఏదైనా ఈ ప్లాంట్‌కొచ్చే ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఏ పూలైనా అందంగానే ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మొక్క దగ్గర అందంగా కనిపిస్తాయి ఇవి. దట్ టూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండడం, పువ్వులు ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకవి చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ సీడ్ పాడ్‌ని ఏం చేశానంటే నేను కొంచెం పెద్దయిపోయింది గదా అని చెప్పి దారంతో కట్టానన్నమాట నెమ్మదిగా. మరీ టైట్‌గా కడితే అవేమన్నా పాడైపోతాయేమో అని భయం నాకు. సో, నెమ్మదిగా కట్టాను. అంత జాగ్రత్తగా చేసినా కూడా అవేంటంటే బహుశా ఇప్పుడున్న ఎండలకో ఏమో మరి ఆహ్, అలా చేసినా కూడా ఏంటంటే బ్లాస్ట్ అయిపోయినాయి. అన్‌ఫార్చునేట్‌గా అంటే అలా జస్ట్ వాటిని అలా చూసేటప్పటికి పగిలిపోయున్నాయి. అమ్మో! అని చెప్పి వెంటనే వాటిని ఆ చెట్టు నుండి కట్ చేసి తీసుకున్నాను. తీసుకొని చూస్తే సీడ్స్ ఆల్మోస్ట్ అన్నీ బయటకొచ్చేసాయి. కొన్ని ఎగిరిపోయాయి గూడా. ఇంత జాగ్రత్తగా నేను కట్టినా గూడా. అంటే నేను కట్టింది గూడా అంత ఎఫెక్టివ్‌గా లేదేమో మరి. సేవియన్ సీడ్స్ ఇందులో చాలా అలా ఎగిరిపోతూనే ఉన్నాయి. అయినా గూడా నేను కొంచెం గట్టిగా పట్టుకొని అలా తీసానన్నమాట ఈ సీడ్స్ అన్నీ. చూడండి ఎంత విచిత్రంగానో ఉంటాయి ఇవి. సో, అటు ఇటు ఉన్న ఆహ్, వాటి వల్ల ఏంటంటే అవి చాలా ఫాస్ట్‌గా పైకి ఎగిరిపోతాయి సీడ్స్. సో, ఇలా కలెక్ట్ చేసుకొని పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈసారి మాత్రం ఈ సీడ్స్‌ని జెర్మినేట్ అయిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత స్కూల్‌కి ఇచ్చేద్దాం అన్నట్టు ఇలా పెట్టానన్నమాట. మే 10థ్ పెట్టానండి సీడ్స్. సో, నెమ్మదిగా వీటికి వాటరు డైలీ స్ప్రే చేశానన్నమాట. అంటే ఫస్ట్ టైమ్ అన్నాను గదా! నేను ఇలా సీడ్స్ అన్నీ పెట్టడం. సో, అందుకని ఏంటంటే ఇది ఓన్లీ కోకోపిట్. ఈ కోకోపిట్‌లో ఏం చేశానంటే నేను ఇలా స్ప్రే చేశాను. సమ్మర్ గదా! వస్తాయని నాకంత అనిపించలేదు. అంటే నేనెప్పుడూ ట్రై చేయకపోవడం వల్ల. కొన్ని సీడ్స్‌ని మాత్రమే పెట్టాను నేను. మే 10థ్ పెడితే ఈరోజు సండే. సండే చేస్తున్నాను వీడియో. ఈరోజు ఏమైందంటే రోజు అలా స్ప్రే చేస్తున్నాను గానీ నాకేం కనిపించట్లేదు. సడెన్‌గా ఈరోజు మార్నింగ్ చూసేటప్పటికి చిన్నగా జెర్మినేట్ అయినాయన్నమాట అవి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. చాలా వరకొచ్చాయి. అంటే నేను ఫస్ట్ టైమ్ కదా! ఇది నాకు నేనుగా ఇలా ఈ సీడ్స్‌ని ఇలా ప్రిపేర్ చేసుకొని కోకోపిట్‌లో పెట్టాను. చూద్దాం అసలెలా వస్తాయి ట్రై చేద్దామని. షేడ్‌లోనే పెట్టాను దీన్ని. డైరెక్ట్ సన్‌లైట్‌లో అయితే పెట్టలేదు. ఎండలు మామూలుగా లేవు గదా! సో, మళ్ళీ ఇంకో సీడ్ పాట్లు రెడీ అయిపోయినాయి. ఇది డార్క్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇవి. సో, వీటికేం చేశానంటే ఈ రెండింటికి జాయిన్ చేసి కట్టేసాను. తీరా చూస్తే ఇది ఇక్కడ కూడా ఇంకొకటొచ్చింది మళ్ళీ. పాలినేషన్ బాగా అవ్వడం వల్ల ఏమో మరి సీడ్స్ అయితే వచ్చాయి. ఇదిగో చూడండి ఈరోజు మార్నింగ్ చూడగానే నాకు ఇలా కొన్ని జెర్మినేట్ అయ్యాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో, నెమ్మదిగా ఇవన్నీ కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు వీటిని సెపరేట్ చేసి స్కూల్‌కి పంపించేస్తాను. ఇన్ని మొక్కలు నేనేం చేసుకోలేను. సో, అందుకని అన్నీ పంపించేస్తాను. దీనికి అప్పుడే షేప్ వచ్చేసింది చూడండి ఆ ప్లాంట్‌కి. బల్బ్ భలే ఉంటదండి ఇది ఎడేనియం ప్లాంట్స్‌ది. ఆ మొక్క స్ట్రక్చరే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తదది.
డిఫరెంట్ స్టైల్‌లో. సో, నేను వాటర్ అయితే ఇలానే స్ప్రే చేశాను. అంటే మనం చేత్తో ఏసినా లేదంటే కొంచెం ఎక్కువ వాటర్ పడినా సీడ్స్ డ్యామేజ్ అవుతాయేమో అన్నట్టు డైలీ నేను ఇలానే స్ప్రే చేశాను వీటికి. సడెన్‌గా ఈరోజు చూస్తే ఇలా వచ్చాయన్నమాట. ఇవి జర్మినేట్ అయిన తర్వాతే వీడియో చేయాలనుకున్నాను. సో, ఈరోజు ఇలా రావడం వల్ల ఈ వీడియో అయితే తీశాను. సో, చూడ్డానికి చాలా బాగున్నాయి కదండీ ఇవి. ఇవి కొంచెం పెరిగిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఎడేనియం ప్లాంట్స్ అయితే మాత్రం నాకు తెలిసి బానే జర్మినేట్ అయ్యాయి. ఇంచుమించుగా అన్ని సీడ్స్. రిమైనింగ్ వాటికి ఇంకొంచెం టైం పడుతుందేమో మరి. ఇవైతే మాత్రం బానే వచ్చేసాయి. ఇదిగోండి మళ్ళీ కొత్త సీడ్స్ రెడీ అయ్యాయి. వీటికి మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి మనం ఎలా అయినా పెంచుకోవచ్చు చక్కగా. ఫ్లవర్స్ అనేవి బానే వస్తాయి. సమ్మర్‌లో అయితే కొంచెం ఎక్కువ పూస్తాయి. రిమైనింగ్ సీజన్స్‌లో కూడా ఫ్లవర్స్ బానే వస్తాయి. సో, ఎడేనియం ప్లాంట్స్‌ని డెఫినిట్‌గా మనం గార్డెన్‌లో ట్రై చేయొచ్చు. సో, ఇదండి ఈ వీడియో. ఆ సీడ్స్ ఫస్ట్ టైమ్ పెట్టాను గదా! అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పి ఇలా నేను వీడియో తీశానన్నమాట. సో, మొక్కలు పెరిగిన తర్వాత ఇంకో వీడియోలో కలుద్దాం మళ్ళీ.